ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అన్నమాట. మీరు ఎన్ని స్టైల్స్లో చేసుకున్నా కానీ చికెన్కి అసలు సాటి లేదు ఫ్రెండ్స్. ఎట్లా చేసుకున్నా కానీ చికెన్ కర్రీ అయితే హైలైట్ ఉంటుంది. మా ఆంటీ అయితే అన్ని కర్రీస్ మస్తు చేస్తుంది, మంచిగా క్యాంటరింగ్ స్టైల్లో అయితే చేస్తుంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సూపర్ ఉంటుంది మా ఆంటీ చేతులతోటి వంట. అందుకే ఈరోజు ఏం చేస్తుందా అని ఆ కిందికి వచ్చి చూస్తే మా ఆంటీ చికెన్ గ్రేవీ కర్రీ చేస్తుంది. సరే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మంచిగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఇంకా మీకు కావాలి అంటే ఓల్ గరం మసాలాస్ కూడా వేసుకోవచ్చు. మాకు అన్ని గరం మసాలాలోనే ఉంది కాబట్టి మేమైతే దాన్ని స్కిప్ చేసేసాము. ఇంకా మేము ఈ గ్యాప్లో అయితే సీరియల్ కూడా కంప్లీట్ చేసేసాము చూడడం. ఏది మిస్ అయినా కానీ సీరియల్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మనమైతే ఇంకా మంచిగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, ఓల్ గరం మసాలాస్, ఇందాక కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆగి చికెన్ వేసి అది కూడా మంచిగా కలిపిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి ఇంకొక 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఇంకా నీట్గా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం గ్రేవీ వస్తున్నట్టు ఉంటుంది. కింద వాటర్ వస్తున్నప్పుడే మాత్రం కరివేపాకు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకా నీట్గా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియో వంట వచ్చిన వాళ్ళకి కాదు, వంట రాని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా నాలాగా కర్రీస్ రాని వాళ్ళ కోసం ఈ వీడియో చూసి ఓ మాకు చికెన్ కర్రీ రాదా ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని మాత్రం అనుకోకండి ప్లీజ్. ఇంకా ఒక మధ్యలోనే మనకి మంచిగా వాటర్ గ్రేవీ అవుతున్నప్పుడు మాత్రమే ఇంకొకసారి కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క 10 మినిట్స్ సిమ్లో ఉంచితే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా హాయిగా చపాతీలో కానీ రైస్లో కానీ, ఇంకా దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే బగారా రైస్ కూడా చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.